తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవితను వివిధ బీసీ సంక్షేమ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు ఘనంగా సత్కరించారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించిన సందర్భంగా సత్కరించారు. ఇక ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగానే బీసీ యువతకు కూడా ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వనున్నామని కూడా వెల్లడించారు. 5 ఏళ్ల పాలలో మాజీ సీఎం జగన్ అసమర్థత నిర్ణయాల కారణంగా ఎక్కువగా నష్టపోయింది బీసీలేనని కూడా మంత్రి సవిత అన్నారు. బీసీలను జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. బీసీల ద్రోహి జగన్ అని మంత్రి సవిత మండిపడ్డారు. ప్రచారం తక్కువ, మనం 14-19 అభివృద్ధి ఎక్కువ చేసాం, ప్రచారం తక్కువ చేసుకున్నాం. కానీ 19-24లో బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఈరోజు అన్ని విధాలుగా నష్టపోయింది ఎవరంటే మనం బీసీలమే నష్టపోయాం. అన్ని రంగాల్లోనూ మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఏ సెక్టార్ తీసుకున్నా కూడా మనమే ఎక్కువగా నష్టపోయామనే విషయం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్గా మనం సక్సెస్ చేసాం. మరి ఈ ప్రోగ్రామ్ను కూడా మనం ప్రజల్లోకి ఖచ్చితంగా డిస్కషన్ జరగాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి బీసీ స్టడీ సర్కిల్కి కూడా మనం 5 ఎకరాల స్థలం కూడా అడిగాం. ముఖ్యమంత్రి గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి మనమందరి ఇక్కడ ఉన్న బీసీలు అందరికీ తెలియజేసేది ఒకటే, మన ఎన్ని కార్పొరేషన్లు ఉన్నా మనలో ఫైనల్గా మనం అనాల్సింది జై హో బీసీ అనాలే తప్ప, లేకపోతే మరొకరికి అవకాశం మనం ఇవ్వకూడదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనలో మనకు పుచ్చులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో డ్రామాలు ఆడతారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎంతున్నా మనం కార్పొరేషన్లు నిధులు విధుల వరకే మనం సపరేట్, కానీ టోటల్గా వస్తే జై హో బీసీ అనే నినాదం మీదే మనం తీసుకెళ్లాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.